నా కోచ్ నాకు ఇవాళ ఒక మాట చెప్పాడు. "ద సాల్ట్ ఫ్రమ్ యువర్ టియర్స్ ఈస్ యాడింగ్ టేస్ట్ టు సమ్‌వన్ ఎల్స్ బోరింగ్ టేస్ట్‌లెస్ లైఫ్" అన్నాడు. నాకు సేపు అర్థం కాలా. తర్వాత అర్థమైంది. చిన్నప్పటి నుంచి బాధలు నలుగురు చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనసులో బాధలు తగ్గుతాయి. ఈ బొంగుల సామెతలు ఇని ఇని పెరిగాం గదా! ఎవడన్నా కొంచెం ప్రేమగా మాట్లాడితే, ఎవడన్నా ఏంట్రా బాబు అని అడిగితే ఉన్న కష్టాలన్నీ ఆడికి చెప్పుకుంటాం. రైట్? ఆడు మనకి హెల్ప్ చేయరు, పెట్టరు. సాయంత్రం పూట ఆడ అన్నంలోనూ, కూరలోనూ ఉప్పు తక్కువైతే కూడా అక్కడ మన కన్నీళ్లు కప్పుకొని ఆ భోజనం ఎంజాయ్ చేస్తాడు. అది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మన బాధలు మనమే మడిసి అది. టైమొచ్చినప్పుడు సక్సెస్ చూపెట్టాలి తప్ప, అడిగాడు గదా! అని ఎవడికి పడితే ఆడికి బాధలు చెప్పుకోకండి. అర్థమైందా? హ్మ్. మీ బాధని, మీ పెయిన్‌ని అలా మడిచిపెట్టుకొని గుండెలో దాన్ని స్టెప్పింగ్ స్టోన్‌గా మార్చుకొని సక్సెస్ అయ్యి, నీ సక్సెస్ రుచి ఆళ్ళకి చూపెట్టు. నీ కన్నీళ్ళ రుచి కాదు. అర్థమైందనుకుంటా. థాంక్ యూ. స్టే కనెక్టెడ్. బై.